మనందరి జీవితాలు తరచూ చూసుకుంటూ ఉంటే ఎలా ఆలోచిస్తామంటే మనందరం, మీరు కాదు నేను కాదు ఎవరైనా సరే ఎలా ఆలోచిస్తామంటే, పెళ్ళైన వాళ్ళని తీసుకుందాం. పెళ్ళైన వాళ్ళు ఏం ఆలోచిస్తారు తెలుసా? అబ్బా అసలు మాకు స్వేచ్ఛే లేదు, ఇక్కడ స్వేచ్ఛ లేదు, మేము స్వేచ్ఛగా ఉంటే ఎంత బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు. అది పెళ్లి కాని వాళ్ళని తీసుకోండి, వాళ్ళు ఏం చేస్తారనుకున్నారు? అబ్బా మేము ఎవరి చేత ప్రేమించబడాలి, మాకెవరైనా కావాలి, మా కోసం ఉండేవాళ్ళు కావాలి అని చెప్పి వాళ్ళు ఆరాటపడుతూ ఉంటారు. అలాగే చదువుకున్న వాళ్ళ విషయానికి వస్తే, చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే తొందరగా మాకు ఉద్యోగం చేస్తే ఎంత బాగుండు అనుకుంటారు. చదువు అయిపోయిన వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు ఏమనుకుంటారు? అబ్బా మాకు అసలు టైమే లేదు, రెస్ట్ లేదు, మాకు అది లేదు ఇది లేదు అని చెప్పేసి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. సరే పేదవాడిని తీసుకుంటే వాడేమనుకుంటాడు? అబ్బా నేను ఉన్నవాడిని అయిపోయి గొప్పగా నా దగ్గర డబ్బులు ఉంటే ఎంత బాగుండు అనుకుంటాడు. సరే గొప్పవాడిని తీసుకుంటే గొప్పవాడేమనుకుంటాడు? అబ్బా అసలు మాకు అసలు మనశ్శాంతి లేదు అని వాడు అనుకుంటారు. చిన్నపిల్లల్ని చూస్తే పెద్దవాళ్ళు తొందరగా పెద్ద అయిపోవాలనుకుంటారు. పెద్దవాళ్ళని చూస్తే అబ్బా చిన్నపిల్లలైతే మేము ఇంకా చిన్నపిల్లలుగా ఉంటే ఎంత బాగుండు అనుకుంటారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ప్రతి ఒక్కళ్ళకి అన్నీ ఉండవు. ఎప్పుడు కూడా లేని దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళకి అయ్యి ఉన్నాయి, వీళ్ళకి ఇవి ఉన్నాయి, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, మాకు ఈ లేవు, మాకు అవి లేవు, మేము బేద జీవితం జీవిస్తున్నాం అని చెప్పేసి మన మైండ్ని డ్రైన్ చేసేసి ఆలోచించుకొని మనం బుర్రను పాడు చేసేసుకుంటాం అండి మనం. అది మన పద్ధతులు అలా ఉంటాయి. అలా కాకుండా మనం ఉన్న దాంట్లోనే తృప్తి పొంది, నీకు ఎంత ఉంటే దేవుడిచ్చింది ఎంత, కృతజ్ఞతతో దేవుడిచ్చిన దానికి మనం కృతజ్ఞత దేవుడికి చెప్పుకుంటూ ఉన్న దాంట్లో తృప్తి పొంది మనం జీవించటం నేర్చుకోవాలి మనం. అంతేగాని లేని దాని గురించి మన మైండ్ అంతా డ్రైన్ చేసుకొని మనకు అది లేదు ఇది లేదు, ఇప్పుడు ఇది లేదు అది లేదు అది లేదు అనుకొని మైండ్ పాటు చేసుకొని జీవించకంటే ఉన్న దాంట్లో కృతజ్ఞతతో మనం జీవిస్తే మన జీవితం సాఫీగా ఆనందంగా అయితే ముందుకు సాగుతుంది.